మేము ఈరోజు తూర్పు కడిమల్లో ఉన్నటువంటి దత్తమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దత్తమైన అటవీ ప్రాంతంలో ఉన్నా గానీ ఇక్కడ జీవరాశుల వల్ల గానీ అటవీలో నివసించే ఏ జంతువుల వల్ల కూడా హాని కలగదని ఒక ప్రసిద్ధి. అలాగే మనకు మనసులో ఏదన్నా కోరికలు ఉండి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడమో పెళ్ళో లేకుండా ఉంటే ఇంకా ఉద్యోగం ఇలాంటి కోరికలు ఉండి ఆగిపోయి పెండింగ్ పడుతుంటే ఈ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటే ఆ పెండింగ్ లో ఉన్న కోరికలన్నీ అంటే ఆగిపోయిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తర్వాత ఇక్కడ జరిగేటువంటి కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడి నుంచి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబరాలు ఇవన్నీ సమర్పిస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా 2-3 రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల అందరూ వస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని అంతా సుఖమే జరుగుతుందని ప్రసిద్ధి.